కెనాట్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ ఇఫ్ యూ డోంట్ పర్మిట్ ఇట్. ఏ పాపం కూడా మన జీవితంలోకి ఎంటర్ అవడానికి ఛాన్సే లేదు, నువ్వు పర్మిషన్ ఇస్తే తప్పించి. నేను ఏదైనా తప్పు చేసాము, మనం పర్మిట్ చేసాము కాబట్టి అది జరిగింది, లేకపోతే జరగదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, మంచి స్కాచ్ విస్కీ తీసుకొచ్చి తాగు, భలే ఉంటుంది తాగు. విల్ షీ బి టెంప్టెడ్? బట్ నో, అబ్సల్యూట్లీ షీ వోంట్ బి టెంప్టెడ్. The devil will never tempt in stuff that you don't like. So don't blame the devil, don't blame anybody, blame yourself if anything happens in life. You are a sum of your own decisions and the permissions you have given thus far. అబ్బాయి నన్ను ముట్టుకున్నాడు, ఎందుకు ముట్టుకున్నాడు? నువ్వు పర్మిట్ చేస్తేనే కదా ముట్టుకుంది. ఫస్ట్ టైం ముట్టుకున్నప్పుడు వాడికి ఒక చెంప ఉంటుంది, చక్కటి సమాధానం చెప్తే ఇంకోసారి ముట్టుకోడు. సో వాట్ యు పర్మిట్ will permeate into your life. పిండిలో చిన్న ఈస్ట్ వేస్తే ఆ పిండి అంతా కూడా, అంటే ఆ పులుపు పిండి అంతా పర్మియేట్ అవుతుంది, ప్రాకిపోతుంది. సో వాట్ యు పర్మిట్ ఇన్ యువర్ లైఫ్ విల్ పర్మియేట్ ఇన్ టు యువర్ లైఫ్. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. తిని ఊరుకుందా? ఇంకోటికి ఇచ్చిందా? ఆదా మాధవం ఎందుకు చేసావురా అంటే, ఏదో ఆ పిల్ల ఇచ్చింది. ఒకవేళ అవ్వగానే వచ్చి ఆదా నోరు తెరిచి అది పెట్టి తిను తిను అని తినిపిస్తే, పోనీ ఆ మాట అంటే కొంచెం అర్థం ఉంది. ఆ అమ్మాయికి రమ్యంగా కనపడింది, అది తింటాం కాక వీడి దగ్గర తీసుకొస్తే ఏంటిది అని అడిగాడా? అడుగుంటే చెప్పేదేమో. ఈయనకి తెలియదా తోటమాలికి ఒకే చెట్టు ఫ్రూట్ తినొద్దన్నాడు కదా. మరి రోజు ఆకులు ఏరుతున్నాడు అనుకుందాం, 4 నదులు నీళ్లు పోస్తున్నాయి, ఆకులు ఏరుతున్నాడు తోటమాలి తెలుసు, మధ్యలో 2 చెట్లు ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి ఎక్స్క్లూజివ్. అదా అని కూడా అడగలే. ఆవిడ తీసుకొచ్చింది, మరి కళ్ళు మూసుకున్నాడా, కళ్ళు బయర్లు గమ్మినాయి. What happens is when sin comes close to you, you lose your discernment, you lose your reasoning. పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు డిజర్న్మెంట్, విచక్షణ జ్ఞానం, వివేకమే కాదు విచక్షణ జ్ఞానం కోల్పోతాం. దాని తర్వాత ఆలోచించే ఆ జ్ఞానాన్ని కూడా కోల్పోతాం. We ultimately fall prey to it. That's exactly what happened. But both of them permitted the enemy's life to permeate their life. అవ్వ తీసుకుంటానికి కారణం ఏంటి? ఆ దుష్టుడు అంటే సర్పము రూపంలో మాట్లాడినటువంటి ఆ మాట, తినమన్నది తింటే బాగుండు అనుకొని తినటానికి తనకు తాను పర్మిషన్ ఇచ్చుకుంది. సర్పం వచ్చి తింటావా తినవా అవ్వ అనలేదు కదా. అవ్వ తినింది అంటే పర్మిషన్ ఎవరిచ్చారు తినడానికి? అవ్వకి పర్మిషన్ ఇచ్చుకుంది. ఆ సర్పాన్ని లాభం ఏంటి? నువ్వేమేమి పర్మిషన్స్ ఇస్తున్నావు నీ లైఫ్లో? నువ్వేమేమి అనుమతులు ఇస్తున్నావు నీ లైఫ్లో? దేనికి అనుమతులు ఇస్తున్నావు నీ లైఫ్లో? నువ్వు అనుమతించిందే నీ జీవితంలో ప్రాకిపోతుంది, నువ్వు అనుమతించిందే నీ జీవితంలో స్థిరపడుతుంది. Gotta be careful. When you look at Genesis, we see this lady permitted a lie to permeate her life. అబద్ధాన్ని తన జీవితంలోకి అనుమతించింది. And her life was a mess. న్యాయాధిపతులు 16-17 చూస్తే we see Samson and Delilah. శాంసన్ పట్టుబట్టడానికి అనేక కారణాలున్నా బేసిక్గా డెలైలా ఇన్ఫ్లుయెన్స్ని పర్మిట్ చేసాడు కాబట్టి పట్టుబడ్డాడు. అమ్మాయి పదే అడుగుతుంది 16వ వచనంలో, నువ్వు చెప్పు అంటే అప్పుడు చెప్తాడు, అరే నా తల మీద ఎప్పుడు కూడా రేజర్ పెట్టలేదు, గడ్డం గీయలేదు. హీ గివ్స్ అవే. శాంసన్ పట్టుబట్టడానికి కారణం శాంసన్ పర్మిట్ చేశాడు ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే పట్టుబడేవాడు కాదు. హీ గేవ్ పర్మిషన్ ఫర్ హర్ టు గెట్ టు నో హిస్ సీక్రెట్. అలాగే 1 Samuel 15:9 దేవుడు క్లియర్గా చెప్తాడు, అగాగు వాళ్ళందరినీ చంపేసేయి, మొత్తం నాశనం చేసేసేయి, యుద్ధానికి వెళ్తున్నాడు. ఈయనేమో శ్రేష్టమైన అన్నీ దాచిపెట్టుకుంటాడు యాజ్ అ ట్రాఫీ. ఏం చేశాడు?
he permitted disobedience into his life. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచు పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. Just imagine that. That was totally against God. పొరపాటున అలా జరిగిపోయింది కాదు, అది పొరపాటున జరగలేదు, అది పర్మిషన్. He permitted himself. దేవుణ్ణి ధిక్కరించడానికి, దేవుని మాటను ధిక్కరించడానికి, అవిధేయత చూపించడానికి సౌలు అనుమతించాడు. That's the reason it happened like that. Acts 5:3 if you see, అందరు కలిసి అమ్మేసి అపోస్తలుల దగ్గరికి తీసుకొని వస్తున్నారు. రూల్ ఏం లేదు, ఎవరు ఇష్టమైతే వాళ్ళు చేయొచ్చు. దట్ వాజ్ ఇట్. ఎంత అమ్ముతారు, ఎంత తీసుకొస్తారు అనేది కూడా వాళ్ళపైన ఆధారపడుద్ది. బట్ అననీయాస్ తన భార్య ఏదో ఒకటి అమ్మారు. అపోస్తలుల దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం ఇదేనా అంటే మొత్తం ఇదే అన్నట్టుగా పిక్చరు ఇచ్చారు. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని. అయ్యా, నేను అమ్మాను, కొంత తీసుకొని వచ్చాను అంటే గొడవలేదు. మొత్తం తీసుకురాలేదు కాబట్టి జరగలేదు. అది మొత్తం తీసుకురాకుండా మొత్తం తీసుకొచ్చినట్టుగా పిక్చర్ ఇచ్చినందుకు జరిగింది. అది కొంత దాచుకుంటే తప్పలేదు. దాచుకున్నాను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తీసుకొచ్చాను, నేను అమ్మాను, ఇంత నేను ఇవ్వాలనుకున్నాను. క్లాస్. He entertained and permitted a lie to permeate his thinking. కొంచెం చేసుకుందాం, ఇంతే వచ్చిందన్నట్టుగా ఇచ్చేద్దామని ఒక పిక్చర్. ఒక అబద్ధాన్ని తను అనుమతించాడు. అదే అబద్ధాన్ని తన భార్య కూడా అనుమతించింది తన జీవితంలోకి. They fell dead. Granting permissions can either build your life or destroy your life. అనుమతులు ఇవ్వడం అనేది నీ జీవితాన్ని కట్టగలదు లేదా నాశనం చేసేయగలదు. There is power in permission. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా పర్మిషన్లు ఇచ్చేయద్దు. నీ దగ్గర అధికారం ఉంది కదా అని పర్మిషన్స్ ఇచ్చేయద్దు. నీ దగ్గర అధికారాన్ని కంటే ముఖ్యమైనది బాధ్యత ఉన్నది. జస్ట్ బికాజ్ యూ హ్యావ్ అ రైట్ టు అథారిటీ అండ్ పవర్, do not just grant away permissions. Please understand, along with your right, you have a responsibility to God, the one who has given you the right. You have to be careful. నీ లైఫ్లో ఏమేమి జరుగుతుంది ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే దేనికి నువ్వు అనుమతించావు దాన్ని బట్టి ఇది ఇట్లా అగ్రీ అని వస్తుంది తెలుసా. టర్మ్స్ అండ్ కండిషన్ ఎవడన్నా మీరు చదివారా? టుప్పని కింద దాకా వెళ్ళిపోయి అగ్రీ అని కొట్టేస్తారు. వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్? ఇప్పుడు మన మాటలన్నీ ఉంటుంది. వాడికి ఇష్టమైతే కెమెరా ఆన్ చేసి నన్ను చూసుకుంటాడు, బట్ హీ హ్యాస్ ఆల్ ద పర్మిషన్. ఎక్కడి నుంచి వచ్చింది? అలా చూడకూడదు అంటే వాట్సాప్ permission, camera. WhatsApp wants to access your camera and your photographs. Dum. Facebook wants to access your camera and photographs. మీరు అందరూ ఇచ్చారు అనుమతి? మీకు ప్రైవసీ అనేది లేదు. 4 యాప్లకి ఇచ్చి 3 యాప్లు క్లోజ్ చేసుకుంటే ఇంకో దానికి యాజ్ ఇట్ ఈజ్ ఉంటే యూ స్టిల్ డోంట్ హ్యావ్ ప్రైవసీ. మరి నా డేటా అంతా చూస్తున్నారు, నా డేటా పోతుందంటే నువ్వు పర్మిషన్ ఇచ్చావు. పర్మిషన్ ఇవ్వంది ఏది జరగదు. When you permit sin, you permit compromise. పాపాన్ని ఎప్పుడైతే మనం పర్మిషన్ ఇస్తామో కాంప్రమైజ్కి పర్మిషన్ ఇచ్చినట్టు లెక్క. Compromise will ultimately destroy your future. Any compromise with sin today will destroy your tomorrow. You have to be very careful.